సరే. నమస్తే అండి, నేను మీ మాధవి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సేవాదల్ ప్రెసిడెంట్ శేఖర్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి ప్రస్థానం ఎలా మొదలైంది ఈ కాంగ్రెస్ పార్టీలో, అసలు సేవాదల్లో ఉండడానికి కారణాలు ఏంటి, అసలు వారి పర్సనల్ లైఫ్ ఏంటి, రాజకీయాల్లోకి రావడానికి ఏదైనా బలమైన కారణం ఉందా, వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, జనరల్గా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కార్యకర్తగానో, ఒక ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఉంటుంటారు. మీరు ప్రత్యేకంగా ఈ సేవాదల్లో ఉండడానికి కారణాలు ఏంటి, అసలు మీ పర్సనల్ లైఫ్ ఏంటి? ఫస్ట్ సేవాదల్ అనేది ఏంటంటే 1923లో స్టార్ట్ అయ్యింది. సో ఫస్ట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అంటే స్వాతంత్రం రావడానికి కారణమే ఇది సేవాదల్. సో దాంట్లో తర్వాతనే దాని నుంచి విడిపోయి ప్రత్యేక హిందూ రాష్ట్రం కావాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు సపరేట్ అయ్యారు. సో సేవాదల్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు కానీ, వీళ్ళు రాహుల్ గాంధీ గారు కానీ ఎవరైనా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో మెయిన్ కాంగ్రెస్ పార్టీలో రావాలంటే ట్రైనింగ్ లాంటిది ఉంటుంది. సో అది సేవాదల్లో ట్రైనింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దాని తర్వాతనే మెయిన్ కాంగ్రెస్లోకి వస్తారు. సో మనము ఆమె యంగ్స్టర్, సో ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది మనకి ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము సేవాదల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. అసలు మీకు ఎందుకు అనిపించిందండి కాంగ్రెస్లో వెళ్ళాలి, అసలు ఈ సేవాదల్లో ఉండాలి, రాజకీయాలు అంటేనే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకులే మనకు అవన్నీ అని చెప్పేసి అంటారు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయంగా ఉన్నారా? మా ఫ్యామిలీలో ఎవరు లేరండి, నేనే ఫస్ట్ పాలిటిక్స్లోకి రావడం. ఏంటంటే ఇప్పుడు వేరే పార్టీలో అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చూడండి, మహేష్ కుమార్ గౌడ్ గారు స్క్రాచ్ నుంచి ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. సో మీరు వేరే పార్టీలు చూసుకుంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కుటుంబ పార్టీలు, వాళ్ళ దాంట్లో ఏంటంటే క్యాష్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో స్టేట్ ప్రెసిడెంట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదే వేరే విధంగా బీజేపీలో ఏంటంటే మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళకే పదవులు ఇవ్వడం జరుగుతుంది. అదే మా కాంగ్రెస్ పార్టీలో దళితుడిని కూడా నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు దళితుడు. ఇప్పుడు అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గారు బీసీ. సో అన్ని కులాలను మతాలను సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందుకోసం కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరుగుతుంది. మీకు ప్రత్యేకంగా ఈ రాజకీయాల్లోకి రావడానికి గల ఇంట్రెస్ట్ ఏంటి, అసలు ఎందుకు రావాలనిపించింది? ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటేనే మనం ఏదో ఒక దాంట్లోకి ఇన్స్పైర్ అవ్వి వెళ్తూ ఉంటాం. సో ఒక స్పోర్ట్స్ అనుకోండి, ఆటల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా క్రికెట్ అనుకోండి, క్రికెట్లోకి వెళ్తాము. ఒక డాక్టర్ అంటే నేను డాక్టర్ కావాలనే కళ ఉంటుంది. అంటే మీకు ప్రత్యేకంగా రాజకీయాల్లోకే రావాలి అని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఏంటంటే బేసికలీ ఆమె ఎంబీఏ ఫైనాన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ యాజ్ వెల్ as CA ఇంటర్. సో ఇది అయిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్లో అయిన తర్వాత ఇప్పుడు 2023లో మా మదర్కి 2030లో క్యాన్సర్ డయాగ్నోస్టిక్ అయింది. సో క్యాన్సర్ డయాగ్నోస్టిక్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే ఈవెన్ దో ఆరోగ్యశ్రీ అని ఉంటుందని తెలుసు, కానీ అది ఏ విధంగా పబ్లిక్కి తీసుకెళ్లాలనేది తెలియదు. సో మనం ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ఎలా పనులు చేయించుకోవాలంటే సో ఎడ్యుకేటెడ్ అయ్యండి, సో అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఉంటే ఈజీగా అవుతుందనే ఉద్దేశంలో దానిలో భాగంగానే మనము పాలిటిక్స్లో ఉంటుందని ఎప్పటి నుంచో పెట్టుకున్నాము. సో మనం కొంచెం సెటిల్ అయ్యాను, ఇప్పుడు ఫైనాన్షియల్లీ బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో ఐ కెన్ హెల్ప్ ఫర్ ద పీపుల్. ఇప్పుడు అదే కాకుండా మాకు ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ మా మదర్ క్యాన్సర్తో చనిపోయడం జరిగింది 2023లో. సో దాని గురించి మేము ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక 4 to 5 మెంబర్స్కి క్యాన్సర్లో ఎవరైనా నీడి ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఏంటంటే మేజర్గా క్యాన్సర్లో ఏంటంటే ఎవరు గుర్తించారు, ఇవాళ క్యాన్సర్లు ఈజీగా వచ్చేస్తున్నాయి. సో ఒక బేసిక్గా ఒక 8 నుంచి 10,000 టెస్టులు చేయించేస్తే మనం ఫస్ట్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో మాకు తెలుసు మా పెయిన్ చాలా భరించాం. సో మనకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటే మనం వాళ్ళను కొన్ని రోజులు సర్వైవ్ చేయొచ్చు. అది డైరెక్ట్ 4th స్టేజ్ వచ్చింది అనుకో, సర్వైవ్ కావడం కష్టం. ఇంకోటి చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నది. సో మనం కొన్ని ఫౌండేషన్స్తో టైఅప్ అయ్యి, సో మా మదర్కి యానివర్సరీ కానీ మా పాప ఏమున్నా కానీ మనం ఎవ్రీ మంత్ మేము డొనేషన్ చేస్తుంటాం. సో ఆ విధంగా మనకు ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండే రాజకీయాల్లో. సో మనం హెల్ప్ చేయాలని. సో మనకి ఏంటంటే ఈ రాజకీయంగా ఉంటే ప్రతి విధంగా హెల్ప్ అవుతుంది. మన ఫండ్స్ కాకుండా ఈవెన్ కొంచెం మంది ఫ్రెండ్స్ సపోర్టివ్ తోడు కానీ మనకి ఏంటంటే అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది రాజకీయాలలో జాయిన్ చేయాలి. ఓకే, అంటే కేవలము అంటే మీ మదర్ వల్ల మీరు అనుభవించిన పెయిన్ మీరు ఇంకొకరికి సహాయపడే పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి మీరు ఇందులోకి రావడం జరిగింది. సో నాట్ ఓన్లీ రాజకీయాలేనా, అంటే ఇంకా మీరు ఏమైనా విద్య, వైద్యము అటువైపు ఏదైనా మొగ్గు చూపే అవకాశం ఉందా? అంటే ఇంకా అలాంటి పేద ప్రజల్లో కూడా కొంతమంది చదువుకోలేకపోయే వాళ్ళు ఉంటారు, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మేము నేను ఏదైతే స్కూల్లో చదివాను
అక్కడ ఒక దగ్గర 150-200 మెంబర్స్ వాళ్ళకి బ్యాగ్స్ లేవని చెప్పారు. సో బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మొన్న స్టార్టింగ్లో బుక్స్ అని అవసరం ఉండే షేక్పేట్లో అక్కడ ఇవ్వడం. సో వాట్ ఎవర్ మా దృష్టికి ఏమైనా వచ్చినా కానీ మేము అక్కడ ఇంకోటి బ్లైండ్ హాస్టల్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా మనం ఎవ్రీ 2 months 3 monthsకి మేము ఫండింగ్ ఇస్తూనే ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని సార్లు వాళ్ళకు కరెక్ట్ టైంలో తిండి దొరకదు. సో అక్కడ హెల్ప్ చేస్తుంటాం. అలాగే ఆర్ఫనేజ్లో కూడా మేము డొనేట్ చేస్తుంటాం. అది అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే సేవాదల్ కార్యక్రమంలో చేయాలి అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్సిలో కూడా చాలా వరకు మన హిందుత్వం పైన కానీ అలాగే సేవ చేయడంలో కానీ బీజేపీ మనకు ఫస్ట్ కనిపించేది బీజేపీనే. అంటే ఇందులో ఈ సేవాదల్ కాంగ్రెస్ నుండి రావాలి అని ఇందులోనే రావాలని ఎందుకు అనిపించింది మీకు కాంగ్రెస్? ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు కులం మతం అనేది ఉండదు. సో మాది ఏమంటారు సెక్యులర్ పార్టీ. సో అన్ని కులాలు మతాలు అన్నీ గుర్తించే పార్టీ ఏదైనా మొత్తం దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అందుకోసం ఇందులో జాయిన్ అయ్యడం జరిగింది. అటు విధంగా కానీ ఇప్పుడు చూడండి, మా నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఆయన దళితుడు, ఆయనకి ఇచ్చారు. ఇక్కడ మా స్టేట్ ప్రెసిడెంట్ బీసీకి ఇచ్చారు. సో అన్ని కులాలను సమన్వయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు అదే బీఆర్ఎస్ చూసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళకి అవకాశం రాదు. టీడీపీ కూడా అలాగనే. సో ఇప్పుడు బీజేపీలో కూడా అగ్రవర్ణాలకే వాళ్ళు పెద్దపీట ఇస్తారు. ఇప్పుడు చూడండి, స్టేట్ ప్రెసిడెంట్ ఎవరున్నారు? రామచంద్రరావు, ఆయన ఓసీ. అలాగనే మళ్ళీ నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు జేపీ నడ్డా, లేదు నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ విధంగానే ఉన్నారు. అందు గురించి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? సపోర్ట్ ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో? నేను లాస్ట్ 5 years నుంచి ఉన్నాను. 5 years నుంచి ఉన్నాను. సో డిఫరెంట్ లెవెల్స్లో నుంచి వచ్చి నేను ఇప్పుడు జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. సో ఇది ఏంటంటే ఇది ఉన్నా కానీ కలెక్టివ్ డిసిషన్ ఉంటుంది, ఇండిపెండెంట్ డిసిషన్స్ ఉండవు. సో ఏదైనా మా కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకోవాలంటే ఇండిపెండెంట్. ఇప్పుడు ఏమంటారు, కుటుంబ పార్టీలు ఉందంటే నేను చెప్పిందే రైట్, క్వశ్చన్ ఇస్తున్నంటే నెక్స్ట్ జనరేషన్ పార్టీలు ఉండరు. ఇది అలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అని ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ స్పెషాలిటీ అది. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో వ్యత్యాసం కనిపిస్తుంది. మరి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేంది, మీరు ఈ 2 సంవత్సరాలలో ఏం చేశామనుకుంటున్నారు? 2 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. లైక్ అన్ని డెవలప్మెంట్ వర్క్స్ స్లోగా రన్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఇంకా నెక్స్ట్ 3 years ఉన్నది మ్యాండేట్. సో ఏంటంటే అప్పుల కుప్ప రాష్ట్రంగా బీఆర్ఎస్ చేసింది. సో దాన్ని ఇంట్రెస్ట్లు కట్టడమే, దాంతోపాటు ఎట్ ద టైం మేము ఇచ్చిన అన్ని గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాము. అది కాకుండా మేము మా మేనిఫెస్టోలో ఇవ్వని రేషన్ కార్డులు కానీ ఇది అవన్నీ కూడా మేము ఒక్కొక్కటి మా దాంట్లో లేనివి కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో ప్రజలు సంతృప్తి చెందుతున్నారు అనుకుంటున్నారా మీ సేవా కార్యక్రమాలతో? 100%. ఇప్పుడు దాన్ని బట్టి మొన్న 2023-24లో ఎంపీ ఎలక్షన్స్లో 8 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మేము ఆల్రెడీ గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత ఇంకా హై స్పీడ్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రోల్ మోడల్గా నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుంది. సో నవీన్ యాదవ్ ఇప్పుడు గెలవడానికి ఎంతవరకు మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది? అంటే కంప్లీట్గా చేస్తూ ఉంటుంది, మీరు అదే చెప్తారు. బట్ ఏంటంటే రాజకీయ పరంగా కొన్ని అవకతవకలు కూడా ఒకరు సపోర్ట్ చేయకపోవడము, కొంతమంది లోపల కూడా చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బయట వినిపిస్తున్న మాట ఏంటంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రుల దగ్గర నుండి రేవంత్ రెడ్డికి సపోర్ట్ లేదు, రేవంత్ ఒక్కడు ఇండిపెండెంట్గా సైడ్కున్నాడు, మిగతా వాళ్ళంతా కూడా ఒక సైడ్ ఉన్నారు అని చెప్పేసి అంటే బయట వినిపిస్తుంది. ప్లస్ మన ఆపోజిషన్ పార్టీస్ కూడా అవే చెప్తున్నాయి. దానికి మీరేమంటారు? మీరు ఇది ఉన్నారు కాబట్టి 100% రాంగ్ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే అది మీరు అన్నట్టు 100% ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకంటే గత 3 నెలలుగా 3 ఇన్ఛార్జ్ మినిస్టర్లు, అదే మొన్న ఇప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ప్రతి మినిస్టరు ఒక్కొక్క నియోజకవర్గానికి ఆ బాధ్యతలు వింటున్నారంటారా రేవంత్ రెడ్డి చెప్పే మాటలు? వాళ్ళు ఇచ్చి మా రేవంత్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నారు. సార్ ఈ నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉన్నది, దీన్ని సాల్వ్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు. రిప్రజెంటేషన్ దాన్ని బట్టి మా ముఖ్యమంత్రి గారు దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటున్నారు. అంటే జనరల్గా బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఓన్లీ డమ్మీ సీఎం, అంతా కూడా మనకు సోనియా గాంధీ ప్లస్ రాహుల్ గాంధీ దగ్గర నుండి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏం చెప్తే ఇక్కడ అదే జరుగుతుంది, మిగతా వాళ్ళంతా కూడా అదే ఫాలో అవుతున్నారు తప్పితే రేవంత్ రెడ్డి చెప్పింది ఎక్కడ కూడా ఎవరు వినట్లేరు, ఏమీ పాటించట్లేరు అనేది వినిపిస్తుంది. మీరు అన్నట్టు ఆయన ప్రజల సీఎం, ఆయన డమ్మీ సీఎం కాదు. దీనికన్నా డబ్బీ సీఎం అంటే కేసీఆర్ కేటీఆర్ అది ఉంటారు. వాళ్ళు డమ్మీలు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ నాయకులను డమ్మీలు చేస్తారు. సో మీరు చూస్తుంటే మా కాంగ్రెస్ పార్టీ చిన్న వ్యక్తిని కూడా హై పొజిషన్కి తీసుకెళ్తుంది.
మీరు కేసీఆర్ ఫ్యామిలీలో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడు, అది ఎమ్మెల్యే మినిస్టర్, దానికంటే ఎక్కువ అవకాశం ఉండదు. వాళ్ళందరినీ ఎవరైనా ఎదుగుతుందంటే అని ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొడతారు. లైవ్ ఎగ్జాంపుల్ రఘునందన్ రావు, ఆలయ నరేంద్ర కానీ, ఈటెల రాజేందర్ కానీ, వాళ్ళ కొడుకు ఎవరైనా అడ్డం వస్తుందంటే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరిస్తారు. సో డంబిలం చేసే పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. సో అంటే మా పార్టీనే రూలింగ్ పార్టీ చాలా బాగా రూల్ చేసింది, కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేయట్లేదు అని ఇప్పుడు మనకు హరీష్ రావు అయితే ఏంటి, కేటీఆర్ అయితే ఏంటి, ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్లో వినిపిస్తున్నట్టుగా ఎక్కువగా అక్కడ మీకు బలమైన క్యాండిడేట్స్ ఎవరైనా కనిపిస్తున్నారా? కేటీఆర్, హరీష్ రావు తప్ప మిగతా వాళ్ళల్లో ఎవరైనా కనిపిస్తున్నారా? వాళ్ళు ఊరు ఉన్నారని వాళ్ళు రానిరు మేడం, ఎందుకంటే ఓన్లీ కేటీఆర్ మాత్రమే ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ సొంతం సిస్టర్నే రానియట్లేదు, బయట వాళ్ళని రానిస్తారు చెప్పండి. అలా వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే డ్రామా ఫ్యామిలీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, రావులకి ఉన్న పార్టీ అది. సో అంటే రావులు కాకుండా వేరే వాళ్ళని ఎదుగనియరు. రావులు డ్రామాలు, ఇక రావులు డ్రామాలు చేసి వాళ్ళని వేరే వాళ్ళని ఎదుగనీయకుండా చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మనకు మరో జగన్ ఫ్యామిలీ ఇక్కడ కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే షర్మిలాని ఎలాగో జగన్మోహన్ రెడ్డి బయటకి పంపించేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నచ్చక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక రిజల్ట్ చూపించారు. మరి అక్కడ మనం ఏపీలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పిదాలు చేశాడో ఆ తప్పిదాలకు పరిణామంగా షర్మిల అనింది, అంటే షర్మిలాని బయటకు పంపించాడు, ఆయన ఓడిపోయాడు. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది మనకు, యాజ్ ఇట్ ఈస్ గా కవితను కూడా బయటకు పంపించాడు. ఇద్దరు ఫ్రెండ్సే కదా, కేటీఆర్ ఒకే బాటలో కేటీఆర్ జగన్ ఫ్రెండ్స్ కాబట్టి, సో చెల్లెలను వాళ్ళ అక్కలను మోసం చేస్తుండు. సో వాళ్ళ అడుగుజాడలో నడిచి ఇప్పుడు జగన్ అట్లనే అధికారం కోల్పోయాడు. ఈయన మళ్ళీ ఇంకా నెక్స్ట్ 5 years కూడా కోల్పోతాడు అధికారం. నెక్స్ట్ 5 years లో మాదే, 3 years లో రాబోయే 3 years లో మాదే, అదే ఆయన పగటి కలలుగా అంటున్నాడు. అది ఎప్పటికీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే పగటి కలలుగా అంటుంది. అసలు నెక్స్ట్ మళ్ళీ లీడింగ్ లో ఉంటాం అనుకుంటున్నారు, పదవిలో ఉంటాం అనుకుంటున్నారు. 100% ఉంటామండి. ఇప్పుడు మొన్న వచ్చిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి. మొన్న మాకు 64 వచ్చినాయి కదా, నెక్స్ట్ టైం మాకు 90 సీట్లు వస్తాయి. కానీ ప్రజలు చెప్తున్నాను, బీఆర్ఎస్ లో ఉండేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఉండడు. కేసీఆర్ ఎందుకు రానివ్వట్లేరంటారు బయటికి? ఆయన వచ్చే స్థితిలో ఉన్నా కానీ రానియరు, డ్రామాలు చేపిస్తారు. వాళ్ళు డ్రామా పార్టీ కదా, డ్రామాలు చేపిస్తారు. ఆయన మంచిగా ఉన్నా లేకున్నా, మంచిగా లేరంటే మంచిగా ఉన్నా అంటారు, మంచిగా ఉన్నట్టు మంచిగా లేరంటారు. అంటే కేసీఆర్ తెలివి ఇప్పుడు ఏం పనిచేయట్లేదు అంటారా? ఇక వాళ్ళ అప్పుడు ఎంత అంటే ఒక చాణక్యుడి తెలివిని ప్రదర్శించారు, ఒక సమయం వచ్చేసరికి ఎందుకు అంటే సైలెంట్ అయిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? కేటీఆర్ వాళ్ళ కేసీఆర్ వైఫల్యమా, కేటీఆర్ వైఫల్యమా? కేసీఆర్ కి ఏంటంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి వీళ్ళు అంటారు కదా, ప్రొజెక్ట్ చేయడం ఇష్టం లేదు. సో కేటీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ ని బయటికి రానియడం లేదు. అందులో భాగంగానే వాళ్ళ సొంతం కూతురు చెప్పింది కదా, మా నాన్నకు ఎవరో కాదు శత్రువులు కేటీఆర్, హరీష్ రావు అని. సో అందులో భాగంగానే బయటకు చెప్తే మనం నమ్మడానికి వీలు ఉండదు, సొంతం బిడ్డనే చెప్పింది కాబట్టి. సో మరి కేసీఆర్ ఎందుకు, ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించినట్లయితే అక్కడ కేసీఆర్ కన్న కూతురే బయటికి పోతుంటే కామ్గా ఉండడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే వీళ్ళిద్దరికి భయపడేనా, కేసీఆర్ హరీష్ రావుకి, కేటీఆర్కి భయపడే కేసీఆర్ సైలెంట్గా ఉండనుకోవచ్చు? అంతే, అదే జరుగుతుంది. సో వాళ్ళ బ్యాగ్ లేదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కవితమ్మ క్వశ్చన్ చేయదు. వాళ్ళకి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళను అడ్డు కలిగించుకోవాలి. లైవ్ ఎగ్జాంపుల్ రఘునందన్ రావు, ఆలయ నరేంద్ర, ఈటెల రాజేందర్, కవితమ్మ ప్రూఫ్ తోటి ఉన్నాయి కదండి. సో ఇంకా ఈ రాజకీయ పరిణామాలలో నెక్స్ట్ మీరు చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటివరకు అయితే ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ కరెంట్ ఇచ్చారు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కాకపోతే ప్రజల్లో మాత్రం అసంతృప్తే కనిపిస్తుంది. ఎందుకు అసంతృప్తి కల్పిస్తలేదు? వీళ్ళు ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారు. అబద్ధం అని చెప్పి వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. ఇప్పుడు ఆడ ప్రజలలో ఏం లేదు, వీళ్ళు ఏంటంటే ట్విట్టర్ టెల్లు కదా, ప్రతి ఇది మీడియాని మేనేజ్ చేస్తుంటాడు ఆయన. ఇది పబ్లలో ఉన్నట్టు అది ప్రొజెక్ట్ చేస్తుంటాడు, అది చేసుకుంటుంటే అన్ని మీడియా ఛానల్ కొనేసిండు. అబద్ధాలను మీరు ఎందుకు నిజం చేయలేకపోతున్నారు? నిజం ప్రజలే తెలుసుకుంటారు. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ రిజల్ట్ దీని మీకు ఆన్సర్. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే మేము లాస్ట్ 3 నెలల నుంచి మేము గ్రౌండ్ లో ఉన్నాము. అదే విధంగా లాస్ట్ 12 years నుంచి ఇక్కడ జూబ్లీస్ లో ఏమీ అభివృద్ధి జరగలేదు. రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేరు. అసెంబ్లీలో కూడా మాట్లాడలేని ఎమ్మెల్యే ఏ విధంగా డెవలప్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే దానికి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మా నవీన్ యాదవ్ గారు యంగ్ ఎమ్మెల్యే అవుతాడు.
అయిన తర్వాత ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రతి గలీలో ఉన్న ప్రతి సమస్యలను ఏమున్నా ఆయనకు మంచి నాలెడ్జ్ ఉన్నది. సో ఈ విధంగా చేయాలని, ఇంకా దానికి తోడు మా నెక్స్ట్ 3 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి 100% డెవలప్మెంట్ అవుతుంది. అంటే మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా, అంటే ఇప్పుడు ఈ సేవాదల్కి ప్రెసిడెంట్గానే ఉండబోతున్నారా, నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారా? అది మా పార్టీ నిర్ణయిస్తుందండి. ప్రస్తుతానికైతే సేవాదల్లో కొనసాగుతున్నాను. మా పార్టీ ఈ విధంగా నిర్ణయిస్తుంది, దాని ప్రకారమే. అంటే సెల్ఫ్గా మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి తెలియడానికి ఏదైనా అది ఏమున్నా కానీ మా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళే గుర్తిస్తారు. సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, గత 25 ఏళ్ళ నుంచి NSCU నుంచి ఆయనను ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. సో మధుయాష్కి గౌడ్ని పక్కకు పెట్టడానికి కారణాలు ఏముంటాయి అంటారు? అంటే మా దాంట్లో ఏంటంటే మా హైకమాండ్ నిర్ణయిస్తుంది ఎవరిని ప్రెసిడెంట్ చేయాలన్నా లేదా, అది నా పరిధిలోది కాదు, మా హైకమాండ్ నిర్ణయిస్తుంది. వాళ్ళు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్లో ఉన్నది ఇప్పుడు హనుమంతరావు, ఆయనని మూలస్తంభం అంటారు కాంగ్రెస్కి. అలాంటి వ్యక్తులను కాదనేసి అంటే తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కూడా కారణాలు అంటే ఈక్వేషన్స్ చూసుకోవడమే అంటారా? ఎందుకంటే ఇప్పుడు ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు కదా, జూబ్లీస్ బై ఎలక్షన్లో కూడా పాల్గొన్నారు కదా, ఎవరిని పక్కకు పెట్టాం, ఎవరిని ఈ విధంగా యూజ్ చేసుకోవాలనేది మంచిగా అవగాహన పార్టీ మా అందరు. మొన్ననే మా పార్టీకి కూడా, మా ఆఫీస్కి కూడా హనుమంతరావు గారు వచ్చి పెద్దలు వచ్చి మాకు బ్లెస్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలా ఏం జరగదు మీరు అనుకున్నట్టు. ఎలాగో ఆయన వయసు బ్లెస్సింగ్స్ ఇచ్చే వయసే కాబట్టి అందరూ ఓన్లీ బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ ఆయన ప్రచారంలో భాగంగా షేక్పేట్లో ప్రచారంలో భాగంగా వచ్చారు, దానిలో భాగంగానే ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన మా ఆఫీస్కి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు 82 ఇయర్స్ ఏజ్లో ఉన్నా కానీ ఆయన ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మీరు అన్నట్టు బ్లెస్సింగ్స్ ఇచ్చే స్టేజ్గా సజెషన్స్ ఇచ్చే ఇస్తుంటారా? మీకు ఏమైనా మంచి సలహాలు ఇస్తుంటారు. ఈ విధంగా ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? సలహాలు అంటే జస్ట్ ఈ విధంగా పబ్లిక్ తోటి ఈ విధంగా ఇంటరాక్షన్ ఉండాలి, సో ఏమైనా సమస్యలు ఉంటే ఎవరి ద్వారా అవుతాయి, సో అవన్నీ మనకు హెల్ప్ చేస్తుంది. సార్ ఇప్పుడు మనకు బీఆర్ఎస్లో స్పోక్స్ పర్సన్ రాకేష్ రెడ్డిని ముందులు పెట్టేసి అందరినీ తిట్టిస్తూ ఉంటుంది బీఆర్ఎస్. బీజేపీకి వచ్చేసరికి సంగప్ప అలాగే రాణి రుద్రమాదేవి. సో మరి మీ కాంగ్రెస్లో ఎందుకు గట్టి స్పోక్స్ పర్సన్ పెట్టుకోవట్లేదు? టిట్ ఫర్ టాట్స్ ఇవ్వడానికి మీకు ఏదైనా అవకాశం వస్తే మీరు దాన్ని ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయాలని ఉద్దేశం ఏమైనా ఉందా? మనము మా పార్టీ మాకు ఆదేశిస్తే దాన్ని తీసుకోవడానికి రెడీ. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాము. సో ఎప్పుడైనా దానికి మా పార్టీ ఆదేశిస్తే దీన్ని ఏ బాధ్యత ఇచ్చినా కర్తవ్యంతో నిర్వర్తిస్తాను. అంటే ఇప్పుడు మనకు రాకేష్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు, ఆయనకి మీరు అంటే ఇవ్వగలుగుతా అనుకుంటున్నారా? 100% దాని ప్రతి దానికి కూడా మనం కౌంటర్ ఇవ్వగలుగుతాము. సో వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అండి. సో వాళ్ళు వీళ్ళు ఒకటే క్వశ్చన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఏదైనా దానికి కౌంటర్ అనేది మా కాంగ్రెస్ నుంచి ఉంటుంది. వాళ్ళు ఇద్దరు కలిసి క్వశ్చన్ చేసి సగం పంచుకుంటారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుంది? మీరు నెక్స్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే ఉంటుందని. మరి నెక్స్ట్ ప్రభుత్వం మీద ఉండాలంటే మీరు చేయాల్సిన కార్యాచరణలు ఏంటి? అవి ఎంత స్ట్రాంగ్గా చేయబోతున్నారు? ఇప్పుడు చూడండి, గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను బస్టు పట్టించింది. పోలీస్, విద్య నుంచి వైద్యం, విద్యలో మొత్తం బస్సు పట్టించింది, వైద్యం కూడా బస్సు పట్టించింది. సో మేము ఒకటి లైక్ వైద్యంలో వాళ్ళు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేయలేకపోయారు. ఏం చేయలేకపోయారు? ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు ఇంత బడ్జెట్ ఉండే ఏం చేయలేకపోయారు. మా గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే గోషమాల్లో స్టార్ట్ చేశారు. సో అలాగే ఇప్పుడు ఎల్బీ నగర్లో కూడా ఒకటి హాస్పిటల్ వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ 1000 నుంచి 1500 పడకలది వస్తున్నది. సో ఉస్మానియా హాస్పిటల్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎండింగ్ స్టేజ్లో ఉన్న దాన్ని మేము పునరుద్ధరించి కొత్తగా కడుతున్నాం. సో పోలీసు శాఖలను కూడా మనము అవినీతికి చేసి పోలీసు శాఖను కూడా ఫోన్ ట్యాపింగ్ లో వాడుకోవడము అన్ని వ్యవస్థలను వీళ్ళు వాడుకున్నారు. సో అవన్నింటినీ ఒక్కొక్క దాన్ని బస్టు పట్టించి దాన్ని ప్రక్షాళన చేసి ముందుకెళ్తాం. 10 సంవత్సరాలు వాళ్ళు భ్రష్టు పట్టించిన ఈ రాజకీయాలను కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఉద్యోగాలను కానీ మరి మీరు ఈ 3 సంవత్సరాలలో ఎలా ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నారు? విద్య, వైద్యం, ఆరోగ్యమే కాకుండా రియల్ ఎస్టేట్ కూడా భ్రష్టు పట్టించారు. లైవ్ ఎగ్జాంపుల్ మన కామారెడ్డి ఇష్యూ. కామారెడ్డి మళ్ళా ఉంటుంది కదా, అక్కడ వరంగల్లో అక్కడ కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఎప్పుడు కూడా కాలేదు. వీళ్ళు చేసే రియల్ ఎస్టేట్ దండల వల్ల మొత్తం మొన్న కొంచెం ఒక రోజు వర్షం పడితే మొత్తం అతలాకుతలమైంది. సో అవన్నింటినీ మేము చెరువు కట్టి దిగిపోయి అవన్నీ సమస్యలు వచ్చినాయి. ఒక్కొక్కటి మేము మంచిగా ప్రక్షాళన చేసి గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. సో ఫైనల్గా నెక్స్ట్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్దే అని మీరు అంటున్నారు? 100% వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ మేము ఇది గెలుస్తున్నాము, జూబ్లీస్ గెలుస్తున్నాము,
సర్పంచ్ ఎంపీటీసీ గెలుస్తున్నాం, అదే టైం హైదరాబాద్ మేయర్ కూడా మేమే గెలుచుకోకపోతున్నాం. ఓకే, సో లెట్స్ వాచ్ అండి, చూద్దాం మరి. అంటే మీరు ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నారు, ఇంత గట్టిగా మీరు సేవలు అందిస్తున్నారు ప్రజలకు, కాబట్టి మరి ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది అయితే మనకు నెక్స్ట్ జూబ్లీస్ ఎలక్షన్స్లో మీరు అన్నట్టుగా ఎంపీటీసీ, కార్పొరేట్ ఎలక్షన్స్, అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మనం చూడొచ్చు. మరి దీన్ని బట్టి మీ 3 సంవత్సరాల తర్వాత జరగబోయే అంచనానైతే వేయొచ్చు. సో అయితే దీని పట్ల మీరైతే ఎక్కువగా దీనిపైన ఫోకస్ అయితే చేశారు, జూబ్లీస్ పైన. మనకి ఇంకా అవి కొన్ని రోజుల్లోనే రిజల్ట్, ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో చూద్దాం. సో మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా